పెద్ద కుటుంబం. ఈ కుటుంబాన్ని భారాన్ని పోయాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉండేది. ఈ కుటుంబాన్ని మొత్తం నెట్టుకోవడానికి కమ్రేడ్ సురేఖ పానిగ్రాహి అంత విజ్ఞానవంతురాలు కాదు. కుటుంబాన్ని నడిపిందంతా ఇప్పుడు చిట్టక్క ఉంది. ఈ బాధ్యతలన్నీ చిట్టమే చూసేది. సుబ్బారావు ఇప్పుడు కూడా ఏ బాధ్యతల్లో కూడా తలకాయ పెట్టడం అనేది ఆయన ఎంతసేపు ఎక్కడ దేశంలో ఏం జరుగుతుంది దాని మీద దీనికేదో పార్టీ ఆలోచన తప్ప కుటుంబం పట్ల చిట్టమే మొత్తం బాధ్యత చూసుకొచ్చేది. తర్వాత చిట్టి తర్వాత వీళ్ళ బాధ్యత వహించింది. కుటుంబాన్ని నడుపుకుంటూ మొత్తం బాధ్యత ఆడపిల్లలే చూడగలిగారు. అన్నదమ్ముల్లో అప్పటికే ఇంకొక ఆయన కృష్ణారావు అనే ఉండేవాడు. ఆయన గుడోపు చెప్పాడు. ఆయన ఉండి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇందులో అప్పటికే జమ్ములు కదా ప్రారంభించారు. ఇద్దరు అన్నదమ్ములు దాంట్లోనే నిమగ్నమయ్యారు. సుబ్బారావు ఉన్నారు, యామచంద్ర పానిగ్రాహి కూడా దాంట్లో నిమగ్నమై ఆ కార్యక్రమాలు ఉన్నారు. అప్పటికే సుబ్బారావు ఈ వ్యవస్థ దీన్ని వదిలేయాలనుకుంటే ప్రజాకాలంలో వదిలేయాలంటే ఆయనకి గుంటూరులో సినీ పరిశ్రమ కూడా పిలిచారు. అప్పటికి సినీ పరిశ్రమలు పిలిస్తే నేను కళ కోసమే కానీ కళ ప్రజల కోసం కావాలి కానీ డబ్బులు నేను కళను అమ్ముకోను అనుకుంటూ తిరగజెప్పి ఆయన అక్కడి నుండి వెనక్కి వచ్చారు. ఆయన అప్పుడే వెళ్ళిపోతే కవి కళాకారుడు ఆయన రాసిన అప్పటికే పాటలు గ్రామాల్లో కుల వ్యవస్థ కుల ఆలోచనలకి అప్పటికే పాటలు రాశారు. అనేక పాటలు రాస్తూ అప్పుడు కులం పెళ్లిల్లో ఒక కులం నుండి కులం పెళ్లి చేస్తే తప్పని ఇక్కడ దేవాలయం గారి పెళ్లి కాడికి వచ్చేటప్పటికి ఆచారాలకు వస్తే అప్పుడు పాట రాశాడు. కులం అన్నది మనలో లేదరా, మతం అన్నది మనలో లేదరా, ఎక్కడ కులం ఉంది, రాజుల కాలం నుండి కులాలు లేవు, ఇప్పుడెక్కడున్నాయి అన్నారు. మాలకన్యకి పెళ్ళాడిన వశిష్ఠుడు అని చెప్పారు. వశిష్ఠుడు మాలకన్యను పెళ్ళాడినాడు, వాడి చరిత్ర నిల్లేదా, అదే వాసుకెక్కలేదా అని. అది అరుంధతులు పెళ్లి చేస్తుంది, అరిజన పిల్ల అక్కడ జరగలేదా. కృష్ణుడు సుభద్రని పెళ్ళాడాడు, అది కృష్ణుడు చెల్లెలు సుభద్రని ధనంజయుడు పెళ్ళాడాడు. ధనంజయుడు ఎవడు, ఆయన రాజు, ఈయన యాదవ కులం. కులం ఎక్కడుందిరా నాన్న, మీరు జడ్డుమూడ కొడుకున్నారా, కులం కోసం ఎందుకురా పట్టుకుంటున్నారు అని ఆ రోజుల్లో కులాల కోసం రాశారు. మత ఆలోచనల్ని ఇక్కడ మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ మూడు స్తంభాలుగా తయారయ్యారు. సుబ్బారావు అలాగే గణపతి పంచాయతీ ఈ గ్రామానికి ఈ జిల్లాకి ఒక మూల స్తంభాలుగా తయారవడం, దీని చుట్టూ మొత్తం సమాజంలో మానవతాలు అనేది అంటే మూఢాచారాల్ని వ్యతిరేకించడానికి అనేక కృషులు చేశారు. ఆ రకంగా ఒక దేశవ్యాప్తంగా ఆయన రాసిన పాటలు కానీ ఆయన సాహిత్యం కానీ ఇవాళ ఏ కమ్యూనిస్ట్ పార్టీ పాట పాడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు కానీ ఇవాళ దేశంలో ఎవరన్నా ఆయన పాట పాడాల్సిన పరిస్థితి ఇలా అందరికీ ఏర్పడి ఉంది. అయితే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ముందుగా ఇందులో కొంతమంది కోర్టుకు వెళ్ళాల్సి ఉంది. మేము తెల్లవారు అనుకున్నాము. అందులో మాకు చిన్న బాధ్పురంలో ఒక కామ్రేడ్ తల్లి చనిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం కొంచెం ఇది జరిగింది. దాన్ని మీ అందరూ మన్నించాలని కోరుతూ ముందుగా ఏపీసీఎల్స్ నుండి మధ్యలో ఏపీసీఎల్స్ నుండి దానేశ్వర్ మాట్లాడమని పత్రులు దానేశ్వర్. అలాగే వేరికి కోనేరు గురయ్య గారు సిపిఎంఎల్ 150 కోరుతున్నాను. అలాగే పానిగ్రాహి శాసనుడు డాక్టర్ శ్రీరామ్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జోగ్ కోదండ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదే కామ్రేడ్ పానిగ్రాహి సతీమణి సంతాప సభకు హాజరైనటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అందరికీ కూడా ఉద్యమ వందనాలు. మిత్రులారా, భారత విప్లవోద్యమంలో దిశ నిర్దేశన భారత విప్లవం ఈనాటికి 100 ఏళ్ల పూర్తి చేసుకుంటుంది. 1925లో ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్